పేరు సత్యనారాయణ మొగలి పువ్వు. నేను ఒంగోలు వుడ్ కాంప్లెక్స్ ప్రెసిడెంట్ని. ఈ రోజున మా ప్రకాశం జిల్లా టింబర్ ఓనర్స్ అండ్ సామిలర్స్ అసోసియేషన్ మీటింగ్ పెట్టాము. ఈ మీటింగ్ని ఎందుకు ఏర్పాటు చేసామంటే, ఒంగోలు వుడ్ కాంప్లెక్స్లోనే ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే, మా యొక్క సమస్యలు మా మర్చెంట్స్ అందరూ జిల్లా లెవెల్ నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరం కూర్చొని మా ఉన్న సమస్యలను చర్చించుకొని, మాకుండే ఫారెస్ట్ ఇబ్బందులు కానీ, ఫారం 4 అని ఫారం 2 అని అనేక ఇబ్బందులు ఉన్నాయి మాకు. వాటి మీద జిల్లా ప్రెసిడెంట్ గారితో ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ సమస్యలన్నింటినీ మాట్లాడుకొని దాని మీద ఒక మెమోరాండం తయారు చేసుకొని మేమందరం వెళ్ళి స్టేట్ ఫెడరేషన్కి వాళ్ళకి చెప్పుకొని, ఈ విధంగా మాకు సమస్యలు ఉన్నాయండి, దీన్ని మీరు ఫారెస్ట్ ఎస్ఎల్సీ వాళ్ళ దగ్గర పెట్టి మా సమస్యలన్నీ తీర్చాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం అయింది. ఈ మీటింగ్కి ప్రకాశం జిల్లా తరఫున ఉండే సభ్యులందరూ అటెండ్ కావడం జరిగింది. ఈ సమస్యలను పూర్తిగా మేము స్టేట్ ఫెడరేషన్ వాళ్ళకి తెలియజేస్తామని, ఫారెస్ట్ వాళ్ళతో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, చెప్పుకునే కాదు కాబట్టి దాన్ని పబ్లిక్గా చెప్పే విషయాలు కాదు కాబట్టి మేము అందరూ చర్చించుకొని ఫెడరేషన్ వారికి తెలియపరుస్తాము కాబట్టి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు ముత్తిరెడ్డి వెంకట సుబ్రహ్మణ్యం అండి. ప్రకాశం జిల్లా సామిల్లర్స్ అండ్ టింబర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నాను. ఈరోజు ఈ సర్వసభ్య సమావేశం, ప్రకాశం జిల్లా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ ఫారెస్ట్కు సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ విషయంలో కానీ, తర్వాత ఈ ఫారెస్ట్ లైసెన్స్ రెన్యువల్ టైం అయింది, వాటి గురించి మా సభ్యులందరికీ కొంత అవగాహన కలిగించాలనే ఉద్దేశం. మాకున్నటువంటి సమస్యలు స్టేట్ ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్ళడానికి సభ్యుల నుంచి వాళ్ళ యొక్క ఇబ్బందులు వాటన్నిటిని కూడా మేము తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ సర్వసభ్య సమావేశం కొనసాగిస్తూ ఉన్నాము. దీని ద్వారా సభ్యులకి సర్వసభ్య సమావేశం ద్వారా సభ్యులకు కొంత అవగాహన కలిగించడం, స్టేట్ ఫెడరేషన్ దృష్టికి మా ప్రాంతీయంగా ఉన్న సమస్యలను తీసుకెళ్లడం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మేము ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి అందరినీ ఒక యూనిటీగా తీసుకురావాలనేది మా ప్రయత్నం అండి. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ మీటింగ్ కొనసాగుతూ ఉంది. నా పేరు శనగనారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం శ్రీ సాయి సామిలన్ టింబర్ డిపో, ప్రకాశం జిల్లా టింబర్ మార్చెంట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ను. ఈరోజు మన ఒంగోలు వుడ్ కాంప్లెక్స్లో ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సామిల్ టింబర్ డిపోలో ఉన్నటువంటి సమస్యలపై మా కమిటీ వారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశానికి మా తోటి వర్తకులు అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా హాజరై ఉన్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసం అంటే జనవరి నుంచి సామిల్ లైసెన్సులు రెన్యువల్ ఉంటుంది. దీనికి ఒక సామిల్ టింబర్ డిపో ఒకైతేనేమి 5 సంవత్సరాలు, అలాగే ఓన్లీ టింబర్ డిపో అయితేనేమి 3 సంవత్సరాలు రెన్యువల్ కాలపరిమితి ప్రభుత్వ జీవో ఉంది. అయితే దీనికి వ్యతిరేకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ప్రతి సంవత్సరం, ఎందుకంటే జలగల్లాగా పీడించుకొని తినాలని అధికారులు సంవత్సరము 2 సంవత్సరాలు వాళ్ళకు అనుకూలంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. అందుకని ఈరోజు అందరూ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ జియో ప్రకారం అమలు చేయాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందువలన ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ వర్తకులందరూ కూడా వారి యొక్క సమస్యలు ఈ సమావేశంలో చర్చించుకుంటారు. ఈ సమావేశంలో ఉన్నటువంటి నిర్ణయాలను వచ్చే ఆదివారం అంటే 15/12/2024 విజయవాడలో స్టేట్ జనరల్ బాడీ జరుగుతుంది. వారి దృష్టికి ఈ సమస్యలు తీసుకెళ్ళి ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సామిలన్ టింబర్ డిపో వారి యొక్క వ్యాపారాలకు ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని పరిష్కారం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలియజేసుకుంటూ